ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు విష్ణు టాక్స్. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు సీనియర్ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందరరామరెడ్డి గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే సార్. సుందరరామరెడ్డి గారు, ఈ మధ్య కాలంలో ఈ ఉద్యోగాల లే ఆఫ్లకి సంబంధించిన వార్తలు ప్రతిరోజు వింటూనే ఉంటున్నాం. ఆ మధ్య టీసీఎస్ కొన్ని వేల మందిని తీసేస్తుందని, ఇన్ఫోసిస్ కొన్ని వేల మందిని తీసేస్తుందని, గూగుల్ కొన్ని వందల మందిని తీస్తుందని కూడా ప్రతిరోజు వార్తలు మాట్లాడుకుంటున్నాం. అయితే ఇవాళ లేటెస్ట్గా ఈ కామర్స్ సంస్థ అమెజాన్ ఏదైతే ఉందో దాదాపు 14,000 మంది ఉద్యోగాల నుంచి తొలగించబోతున్నట్లుగా కూడా అధికారికంగా ప్రకటించింది. అయితే రాయిటర్స్ అనే ఒక వార్తా సంస్థ కేవలం 14,000 మంది కాదండి, 30,000 మందిని ఉద్యోగాల నుంచి తొలగించబోతున్నట్లుగా కూడా అంటూ కూడా ఒక వార్తను తీసుకురావడం జరిగింది. అంటే 30,000 మంది అంటే అమెజాన్కి మొత్తం ప్రపంచవ్యాప్తంగా 3,50,000 మంది ఉద్యోగులు ఉన్నారు. దాంట్లో 30,000 అంటే ఆల్మోస్ట్ ఒక 10% మ్యాన్ పవర్ ని తీసేయబోతున్నారంట. ఏంటి అసలు కారణం? ఎందుకు ఇంత పెద్ద ఎత్తున ఉద్యోగులను తొలగిస్తున్నారు? ఇదే కాదండి, ఏ కంపెనీ అయినా సరే ఒక అంటే హెచ్ఆర్ అంటే హ్యూమన్ రిసోర్స్ కనుక రెలవెంట్ స్కిల్స్ కనుక లేకపోతే అంటే ఆటోమేటిక్గా రెలవెన్స్ స్కిల్ లేని వాళ్ళందరినీ తీసేస్తూ ఉంటారు. అంటే ప్రతి కంపెనీలో ఈవెన్ ఫేస్బుక్, గూగుల్, మెటా ఎందులో అయినా సరే ఇయర్లీ యావరేజ్ మీద 1,000-2,000 మందిని పీకేయటం మామూలు విషయం. కాబట్టి ఆ న్యూస్ సపరేట్ బయటికి రావయి. ఎందుకు అంటే వాళ్ళు నిరంతరం కొత్త స్టార్ట్అప్ కంపెనీస్ కొంటా ఉంటారు, ఇంటిగ్రేట్ చేస్తూ ఉంటారు. చేసినప్పుడు అంతమంది ఎంప్లాయీస్ అవసరం లేకపోవచ్చు కదా, అవి తగ్గించుకుంటా ఉంటారు. అందుకని పెద్ద కంపెనీస్ ఇనార్గానిక్ రూట్ లో గ్రోత్ అవటం అనేది మామూలు విషయం. అందుకని వీళ్ళు వేరే బ్రాంచెస్ టేక్ ఓవర్ చేసినప్పుడు వేరే కంపెనీలని మ్యాన్ పవర్ ఇంత అవసరం లేదు, వాళ్ళకి తగ్గించుకుంటా పోతుంటారు. పైగా వీళ్ళు కొత్త బిజినెస్ ఎక్స్పెరిమెంట్ చేసుకుంటా పోతుంటారు. కొన్ని బిజినెస్ హిట్ అవుతాయి, కొన్ని బిజినెస్ ఫ్లాప్ అవుతుంటాయి. ఫ్లాప్ అయిన వెంటనే క్లోజ్ చేస్తారు కదా, ఆ ఎంప్లాయీస్ ఏం చేసుకుంటారు? సపోజ్ నోకియాని మైక్రోసాఫ్ట్ లో 40,000 ఇచ్చుకున్నారు, 40,000 కోట్లు ఇచ్చుకున్నారు. అందులో ఎంప్లాయీస్ ని 300 మంది ఉంచుకుని మొత్తం తీసేశారు. అంటే ట్విట్టర్ ని ఎలాన్ మస్క్ కొన్నప్పుడు 3 లక్షల కోట్లు ఇచ్చుకున్నారు. 3,000 మంది ఎంప్లాయీస్ ని గత 300 మందిని చేశాడు. ఓకే, దాని మీనింగ్ ఏంటంటే రిలవెన్సీ ఉన్న ఎంప్లాయీస్ ని మాత్రమే ఉంచుకొని మిగతా వాళ్ళు మొత్తాన్ని తీసేయటం అనేది మోడర్న్ పద్ధతి అనమాట, ఖర్చు తగ్గించుకోవటం కోసం. అంటే మనకు తెలియకుండా బోల్డ్ అని జాబులు నిరంతరం పోతూనే ఉంటాయి అవి నిరంతరం. అదేంటంటే ఇండస్ట్రీ గ్రోత్ తగ్గినప్పుడు, ఇండస్ట్రీ కాంపిటీషన్ బాగా పెరుగుతున్నప్పుడు, ఇండస్ట్రీలో కొత్త టెక్నాలజీ ఇంప్లిమెంటేషన్ జరుగుతున్నప్పుడు రిలవెన్స్ లేని వాళ్ళని, వాళ్ళకి అవసరం లేని మ్యాన్ పవర్ని తగ్గించుకోవటం అనేది మోడర్న్ పద్ధతి. ఓకే, సో ఇప్పుడు అంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రన్ అవుతుంది. అండ్ అమెజాన్ వేరే హౌస్లో 7 లక్షల మందిని రీప్లేస్ చేసుకుంటూ వాళ్ళు రోబోట్స్ పెడుతున్నారు. సో న్యాచురల్గా కొన్ని జాబ్స్ పోతాయి అంతే. ఓకే, అలాగనే ఇప్పుడు కూడా కొన్ని సెగ్మెంట్స్ క్లోజ్ చేస్తున్నారు, అందులో ఉన్న మ్యాన్ పవర్ని తగ్గిస్తున్నారు. అందుకని ఐ డోంట్ బి సర్ప్రైజ్ 14,000 మందిని పీకేస్తున్నారంటే. అదే కాదు, మెజారిటీ కంపెనీస్ అన్ని ఎంతకంత మ్యాన్ పవర్ని తగ్గించుకుంటూనే ఉంటాయి. ఎందుకంటే ఆ మ్యాన్ పవర్ వాళ్ళకి అవసరం లేదు. ఒకప్పుడు కట్టసి ఎక్కువ ఉండి ఆ హ్యూమన్ పవర్ మ్యాన్ పవర్స్ ఏంటంటే అడిషనల్ స్కిల్స్ ట్రైనింగ్ ఇచ్చేసి మళ్ళీ వాళ్ళని అడాప్ట్ చేసేవాళ్ళు. ఇప్పుడు అంత ఓపిక కంపెనీ వాళ్ళకి ఉండలేదు. అందుకని కంపెనీకి తగ్గట్టు మన స్కిల్ని అప్డేట్ చేసుకోవటం చాలా ఇంపార్టెంట్. అంతెందుకు ఐటీలో ఇప్పుడు ఈ రోజు ప్రాజెక్ట్ ఏదైనా ఉందనుకోండి, ఆ టెక్నాలజీ ఆ ప్రాజెక్ట్ లేదనుకోండి, నీకు 2 months టైం ఇచ్చేసి ఇంకో టెక్నాలజీ నేర్చుకోమంటారు. బెంచ్ లో పెడతారు. ఇంత ముందులో బెంచ్ అంటే 1 year కూర్చోబెడతా, ఇప్పుడు జస్ట్ 2 months లేదా 3 months అంటే. ఇప్పుడు అసలు బెంచ్ అనే మాట ఎక్కడ లేదు సార్. లేదు, ఎందుకంటే కాస్ట్ కటింగ్ లో పార్ట్ అయిపోయింది అది. ఇంత ముందులో కూర్చోబెట్టి మేము ఇవ్వదలుచుకోలేదు. అందుకని ఇంత ముందు SAP లో వర్క్ చేస్తాం అనుకోండి, ఇప్పుడు Oracle నేర్చుకోమంటున్నారు విత్ ఇన్ 3 months కే. ఉంటే నీకు క్లయింట్ ఇంటర్వ్యూ పెట్టిస్తాము, స్కిల్ అప్గ్రేడ్ చేసుకోవాలి, టెక్నాలజీ అర్జెంట్ బేస్ మీద చేసుకోవాలి. అందుకని ఏదైనా ఇప్పుడు ఇంత ముందులాగా స్లోగా ఉంటే కుదరదు, షార్ప్ గా ఉండాలి, రెలవెంట్ ఉన్న స్కిల్స్ మీ దగ్గర ఉండాలి, నిరంతరం అప్గ్రేడ్ అవుతా పోతుండాలి. ఒకప్పుడు నాకు గవర్నమెంట్ జాబ్ వచ్చింది, ఇప్పుడు నేను కలపను కూర్చుంటా అంటే వర్కౌట్ అవ్వదండి. అందులో పర్టికులర్గా ప్రైవేట్ ఇండస్ట్రీలో అసలుకే వర్కౌట్ అవ్వదు. నిరంతరం యూత్ లాగా పరిగెడుతూనే ఉండాలి. అంటే పర్టికులర్ వాళ్ళు జాబ్ బీకేసేటప్పటికి ఏంటంటే ఏజ్ కూడా 40 to 50 వస్తుంది, ఆల్మోస్ట్ 40 to 50 వస్తుంది. ఆ టైంలో ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ పీక్ లెవెల్లో ఉంటాయి. కాబట్టి సేవింగ్స్ కనుక లేకపోతే అంటే సినిమా అవపడుద్దండి. ఇది రియల్ పెయిన్ఫుల్ ప్రాసెస్. సార్ ఇప్పుడు అంటే మీరు చెప్పినట్లుగానే ఇప్పుడు ఎక్కువగా కూడా పెద్ద మొత్తంలో లే ఆఫ్లు అయ్యే వాళ్ళంతా కూడా పెద్ద హైలీ శాలరీ ప్యాకేజీలు ఉండే వాళ్ళు ఎక్కువ లే ఆఫ్లు అవుతుంటారు. అంటే సార్ ఇప్పుడు ఉద్యోగాలు పోయిన తర్వాత ఉద్యోగం పోయిందని
నెత్తి నోరు బాదుకునే కంటే అవును ఎస్ మనం ఉద్యోగంలో ఉన్నప్పుడే మనం సంపాదించుకునే ప్రతి రూపాయిని అవును మనం సరైన విధంగా ఏ విధంగా ఇన్వెస్ట్ చేసుకోవాలి అంటారు, ఏ విధంగా సేవింగ్స్ చేసుకోవాలి అంటారు. ఎందుకంటే సార్ ఒక్కసారి ఉద్యోగం పోయిన తర్వాత మళ్ళీ ఇంకొక ఉద్యోగం వెతుక్కోవడానికి మళ్ళీ ఇంకొక ఆఫర్ రావడానికి టైం పడుతుంది. 3 నెలలు పట్టొచ్చు, అవును. 6 నెలలు పట్టొచ్చు, లేదంటే సంవత్సరం పట్టొచ్చు. అవును అప్పటిదాకా ఒక మంచి లైఫ్ స్టైల్కి అలవాటు పడిపోయి ఉంటాం. అవును పెద్ద పెద్ద వేతనాలు, పెద్ద పెద్ద ఫైనాన్షియల్ కమిట్మెంట్స్ అంతా వచ్చేస్తుంటాయి అవును, ఆ టైంకి. అవును. చాలా అంటే కెరీర్ లైఫ్ చాలా పీక్ లో ఉంటుంది, మంచి మిడిల్ ఏజ్ లో ఉంటాం కాబట్టి. అవును. సో ఆ టైంకి ఉద్యోగం పోవడం అనేది నిజంగా చాలా దారుణమైన సిచ్యువేషన్ అవును. కాబట్టి మనం ఉద్యోగంలో ఉన్నప్పుడే బాగా లైమ్ లైట్లో ఉండి సంపాదించుకుంటున్నప్పుడే మనకు వచ్చే ప్రతి రూపాయిని సరైన విధంగా ఏ విధంగా మనం ఫైనాన్షియల్ ప్లానింగ్ చేసుకోవాలి, మంచి ఇన్వెస్ట్మెంట్స్ చేసుకుంటే బాగుంటుంది అంటారు. యా సో ఒకప్పుడు కండిషన్ ఇప్పుడు లేవండి. ఒకప్పుడు కొంచెం మానవత్వత ఉండేది. కంపెనీ వాళ్ళు అంత ఈజీగా లే ఆఫ్ ఇచ్చేవాళ్ళు కాదు. వేరే ఆల్టర్నేటివ్ చూపించేవాళ్ళు కంపెనీ వాళ్ళే స్వయంగా. ఇప్పుడు ఉన్న స్టేజ్కి అంత అంత అటాచ్మెంట్స్ లేవు, అంత ఎక్కువ మీకు సపోర్ట్ కూడా ఏం లేదు. సిస్టమ్ అంతా కూడా ఖర్చులు మిగులుతున్నావా లేదా, ఎందుకంటే వాళ్ళు ఆ కాస్ట్ కటింగ్ చేస్తేనే ముందు వాళ్ళు బతుకుతారు అనమాట. ఒకప్పుడు 3 months శాలరీ కూడా ఇచ్చేవాళ్ళు, 3-4 months శాలరీ ఇచ్చి పంపించేవాళ్ళు. అవును. ఇప్పుడు అలాంటి పరిస్థితి ఉండొచ్చు, లేకపోవచ్చు. ఏదైనా సరే ఎవరి జీవితాలు వాళ్ళే చూసుకోవాలండి. వాళ్ళు ఎవరో కంపెనీ వాళ్ళ దయా దక్షిణల మీద వీళ్ళు బతికేలాగా ఉండకూడదు. ఒకటి, మీరు కనుక ఏజ్ 30 to 40 లోపల కనుక్కుంటే ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ మీ మీద మీరు పెట్టుకోండి. స్కిల్ డెవలప్మెంట్, రిలవెంట్ స్కిల్ ఉందా లేదా చెక్ చేసుకోండి. నేను ఒకప్పుడు ఒక కోర్స్ నేర్చుకున్నా అని చెప్పేసి ఇప్పుడు అది రిలవెన్స్ లేదనుకోండి, అప్డేట్ అవ్వండి. విత్ ఇన్ ద 1 year అప్డేట్ అవుతుంది. మన హార్డ్ వర్కింగ్ నేచర్ని ఎవరు డూప్లికేట్ చేయలేరు. అది మెయిన్. మీరు ఏది నేర్చుకుందామని అది ఉండాలి కదా. నమ్మకంగా వర్క్ చేయటం, హార్డ్ వర్కింగ్, ఎన్ని అవర్స్లో అయినా మనం లీలమైపోవటం, అంటే కంపెనీకి యాంగిల్లో ప్రాఫిటబిలిటీ చూపించే యాంగిల్లో మనం థింక్ చేయటం లాంటివి బేసిక్ క్వాలిటీస్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే స్కిల్ అప్డేట్ అవ్వడం త్వరగానే అవుతుంది ఎంతకంత. అందుకని మన మీద మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకోవటం అనేది వన్ ఆఫ్ ది బెస్ట్ వే అనమాట. మనం అంటే అప్ టు డేట్ నాలెడ్జ్ మన డొమైన్లో మనకు ఉండాలి. అదొకటి. రెండోది, లైఫ్ స్టైల్ ఇంత ముందున్నంత కంఫర్ట్ ఇప్పుడు లేవు. అందుకని ఒకప్పుడు జాబ్ వస్తే లైఫ్ సెటిల్మెంట్ అయిందంటాం. అండ్ ₹1,00,000 శాలరీ అంటే ఇంకేమీ అన్ని భూమి మీద నువ్వే రాజు అన్నట్టు ఉండేవాళ్ళు. ₹1,00,000 శాలరీ అనగానే 6 నెలలు తిరగక ముందే కొత్త కారు, ఒక చేతిలో ₹1,00,000 ఐఫోన్, ఒక కాస్ట్ లైఫ్ స్టైల్ స్టార్ట్ అయిపోయింది అక్కడి నుంచి. ఎందుకంటే అప్పట్లో సొసైటీలో ఇన్ఫ్లేషన్ తక్కువ, ఖర్చులు తక్కువ కాబట్టి నువ్వు సంపాదనకు అంత వెయిటేజ్ ఉండేది. ఇవాళ రేపట్లో నెల మొత్తం మీద కాదు కదా, నెలకు 2 లక్షలు మిగిలిచ్చిన సరే నీకు 20 మిగిలిన రోజుల్లో, ఈ టైంలో స్కూల్కి ఎడ్యుకేషన్కి పిల్లలకి లక్షలు అవుతున్న ఈ రోజుల్లో, ఒక ట్రాన్స్పోర్టేషన్ ఒక 10 కిలోమీటర్ల జర్నీలకి 100 నుంచి 1000 రూపాయలు ఈ రోజుల్లో ఆ లక్షకి వాల్యూ లేదండి ఇప్పుడు. అందుకని ఎవరైనా సరే జాబ్ రాగానే సేవింగ్స్ మీద ఫోకస్ చేసుకోవాలి. అంటే రేపటి అన్సర్టనిటీకి ఈ రోజు నుంచే మనం ప్రిపేర్ అయిపోవటం బెటర్. ప్లాన్ బి రెడీ అయిపోవాలి ఎంతకంత. అందుకని టోటల్ శాలరీ మొత్తాన్ని ఖర్చు పెట్టకుండా ఒకటి నీ స్కిల్ మీద ఇంప్రూవ్ చేసుకుంటూ ఎంతో కొంత మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవటం ద్వారా, సేవింగ్స్ చేసుకోవటం ద్వారా ఫ్యూచర్ లో మనం ఆపేసినా సరే అది దాని ద్వారా కొంత క్యాష్ ఫ్లో జనరేట్ అయ్యేలా చూసుకోవాలి. అట్లీస్ట్ 30 years టైంలో మనకు 25లో జాబ్ వచ్చింది అనుకోండి, 35 కల్లా ఒక శాలరీ ఆటోమేటిక్గా ప్రొడ్యూస్ చేసేలాగా ఉండాలి మీ సేవింగ్స్. అలాంటి వాటిని తయారు చేసుకుంటే మన ఇంట్లో ఒక కొడుకులాగా అనమాట. ఇంకా మన ఒక పార్టీలో మన జాబ్ ఉన్నా సరే మన 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 సేవింగ్స్ కనుక ₹1,00,000 జరిగింది అనుకోండి, నెలకు ఆటోమేటిక్గా 70,000 వస్తుంది కదా. లైఫ్ స్టైల్ సిటీలోనే ఎందుకు ఉండాలి, అవుట్స్కర్ట్స్కి వెళ్ళండి, ఖర్చులు తగ్గించుకోండి టెంపరీగా, మళ్ళీ మీకు స్కిల్ మళ్ళీ వేరే జాబ్ వచ్చేంత వరకు. కాబట్టి ప్యాసివ్ ఇన్కమ్ ద్వారా సర్వైవ్ అవ్వడానికి ప్లాన్ చేసుకోండి ఫ్యూచర్లో. ఎందుకంటే మీరు అవతలలో జాబులు ఇచ్చినా సరే మ్యాక్సిమం 60 వరకు ఎక్కువసేపు ఉంచుకోరండి. 60 వరకే, మళ్ళీ 60 నుంచి 19 దాకా సర్వైవ్ అవ్వాలి కదా వితౌట్ ఇన్కమ్. ఆ టైంలో నీకు కావాలి కదా. అందుకని వీటికి బెస్ట్ సొల్యూషన్ ఏంటంటే అసెట్స్ క్రియేట్ చేసుకోండి. ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు అసెట్స్ క్రియేట్ చేసుకోండి. మల్టిపుల్ ఇన్కమ్ స్ట్రీమ్స్ ఎన్ని చూసుకోండి. ఒక ఇన్కమ్ మీద హుక్ అవటానికి ట్రై చేయమాకండి. ఇంట్లో ఎంతమంది మ్యాన్ పవర్ ఉన్నారో అంతమంది వర్క్ చేయడానికి రెడీ అవ్వండి. ఒకళ్ళు వర్క్ చేస్తే 5గురు తినడం వర్కౌట్ అవ్వదు మోడర్న్ సొసైటీలో. అందుకని నీ టోటల్ శాలరీలో యావరేజ్ మీద ఒక 20 to 30% నువ్వు సేవ్ చేస్తున్నావు అంటే వీఆర్ టు సేవ్ చేయడనమాట. అందుకని సేవింగ్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వండి. పర్టికులర్గా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చి మిడిల్ మేనేజ్మెంట్ మొత్తం జాబులు కొడుతున్న ఈ రోజుల్లో ఎంత ఎక్కువ సేవింగ్స్కి మనీ కేటాయించుకుంటే అంత బెటర్.
అంతే తప్ప సొసైటీని ఇంప్రెస్ చేయడానికో లేదా వేరే వాళ్ళని ఇంప్రెస్ చేయడానికో మీరు బారోడ్ మనీ పట్టుకొచ్చేసి ఇల్లు కొనాల్సిన కారు కొనాల్సిన అవసరం లేదండి. మన ఫ్యామిలీ మనకి సేఫ్టీ చూసుకోవటం ఇంపార్టెంట్ కాబట్టి జాబ్ రాగానే ఇమీడియట్లీగా టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవటాలు, హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవటాలు, సేవింగ్స్ ఇమీడియట్గా బిగిన్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఎంత అర్లీగా మీరు సేవింగ్స్ బిగిన్ చేస్తే మనకంత కంఫర్టబుల్ లైఫ్ దొరికిద్ది అనమాట ఫ్యూచర్లో. అందుకని వేరే వాళ్ళు జాబులు పోతున్నాయి కదని చెప్పేసి మనం కామ్ కూర్చోకూడదు, మన దాకా వస్తుంది గ్యారంటీగా ప్రతి ఒక్కళ్ళు. ఎందుకంటే లక్కీగా మన కంపెనీకి అలాంటి రాలేదు, ఫ్యూచర్లో రావచ్చు కదా. అమెజాన్కే, మెటాకే, టీసీఎస్కే లేని గ్యారంటీ, మైక్రోసాఫ్ట్ కంపెనీలే అసలు వాళ్ళకి లేని గ్యారంటీ మనకి ఎలా వస్తుంది. అందుకని ఎవరికైనా రావచ్చు ఆ పరిస్థితి. బట్ ప్రిపేర్ అవ్వాలి, మనం మెంటల్గా ప్రిపేర్ అవ్వాలి. అందుకని ఇన్కమ్ సోర్స్ని డైవర్సిఫై చేసుకోండి. మీకు ఇంకా ఒక్క ఇన్కమ్ వస్తుంది ఈ రోజుల్లో కూడా అంటే మాత్రం మీరు చాలా రిస్క్ లో ఉన్నట్లు లెక్క. ఇమీడియట్లీగా వేరే సోర్సెస్ డెఫినెట్గా ఎంత ఎక్కువ సోర్స్ ఉంటే నీకు అంత బెటర్. అందుకని మీరు క్యాష్ ప్రొడ్యూస్ చేసే అసెట్స్ లో ఇన్వెస్ట్ చేసుకుని వెళ్ళిపోండి. మనం ప్రొడ్యూస్ చేసేది ఊహించుకోండి, మీ దగ్గర ఒక 50 లక్షలు ఉన్నాయి అనుకోండి, ఏ మల్టీ అసెట్ అలొకేషన్ ఫండ్స్ లో పెట్టేసినా మీకు నెలకి ఆల్మోస్ట్ ఒక 40,000 నుంచి 50,000 వస్తుంది గ్యారంటీ ఉంది కదా. ఆ కాన్ఫిడెన్స్ బాగుంటుంది కదా, మీరు లైఫ్లో డౌన్ అవ్వాల్సిన అవసరం లేదు కదా. అందుకని సాధ్యమైనంత వరకు మీరు సేవింగ్స్ పెంచండి, స్కిల్ పెంచుకోండి, అంటే మల్టిపుల్ ఇన్కమ్ జనరేట్ చేసేలాగా ప్లాన్ చేసుకోండి. ఫ్యామిలీ మొత్తం రెడీ చేయండి యాక్టివ్గా ఉండడం కోసం. బట్ గవర్నమెంట్ జాబ్ లాగా ఒకసారి పర్మనెంట్ గా అంతా స్కిల్ అప్డేషన్ అవసరం లేదు అనుకోండి, అది వర్కౌట్ అవ్వదు ఈ మోడర్న్ ఏజ్ లో. అండ్ సాధ్యమైనంత వరకు మీరు కూడా ఒక ఎంటర్ప్రినర్ గా ఉండండి. ఎంతకాలం వేరే వాళ్ళ కోసం వర్క్ చేస్తారు, దానికన్నా డబ్బు కావాలి కదా. అందుకని కొంచెం మనం అప్డేట్ అవుతా ఉండాలి నిరంతరం ఆ విషయంలో మాత్రం. ఒకప్పటిలా ఒక జాబ్ మీద రిచ్ అవడం కుదరదండి. కాబట్టి ప్రిపేర్ అవ్వాలి. ఇవన్నీ హెచ్చరికలు అనమాట మనకి. తొందరలో మనం కూడా ఎఫెక్ట్ కాబోతున్నాం, బీ ప్రిపేర్డ్ అని అనమాట. మీరు దాన్ని తీసుకోకుండా అంతే వదిలేశారనుకోండి, లాస్ట్కి ఏదో రోజు మన జాబ్లు కూడా పోతాయి. పోయినప్పుడు అర్థమైంది ఆ పెయిన్, దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలనేది. బట్ ఇప్పుడున్న మోడర్న్ సొసైటీలో ప్రాబ్లం అదే. ఇండియాలో బై డిఫాల్ట్ ఏంటంటే ట్రెడిషనల్ పీపుల్ థింకింగ్ కూడా ట్రెడిషనల్గా ఉంటుంది. ఒకసారి జాబ్ వస్తే ఇంక పర్మనెంట్ జాబ్ అనుకుంటారు, ఒకసారి జాబ్ వస్తే లైఫ్ సెటిల్మెంట్ అవుతుంది అనుకుంటారు, ఒకసారి జాబ్ ఉన్న సొసైటీలో లేనిపోయిన ఫేక్ ప్రొఫైల్ క్రియేట్ చేసుకొని ఒక బిల్డప్ క్రియేట్ చేసుకుంటూ ఉంటారు. బట్ అది మనకి అలాగే యూజ్ అవుతుంది. అందుకని ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అంటే లైఫ్ డిస్కంఫర్ట్ అవ్వకుండా ఎవ్రీ మంత్ ఆటోమేటిక్ 1 month శాలరీ ముందు రెడీ అవ్వటం, అలాంటి వాతావరణం క్రియేట్ చేసుకోండి సాధ్యంత వరకు ప్రతి ఒక్కళ్ళు. ఎండ్ ఆఫ్ ది డే మన ఫ్యామిలీ సఫర్ అవ్వకుండా చూసుకోవాలంటే మాత్రం ఖర్చులు తగ్గించుకోవాలా, సేవింగ్స్ పెంచుకోవాలా. ఎంత మాక్సిమం సేవింగ్స్ చేసుకోగలిగితే నువ్వు అంత కంఫర్ట్ జోన్కి వచ్చేస్తావు. ఒకసారి నీ కంఫర్ట్ జోన్కి వచ్చిన తర్వాత మీరు ఏదైనా చేయండి, ఇంకా అప్పుడు బాగుంటుంది. అందుకని మనం ఇంతకుముందు టాటా టీసీఎస్ లో చూసాము, ఇవాళ అమెజాన్ లో చూస్తాము, రేపు డెఫినెట్ గా ఇంకొక ఎంఎన్సీ కంపెనీలో చూస్తాం ఇలా. అందుకని ముందులో ఈ న్యూస్ ఫ్లో ఎక్కువ అవుతుంది, ఇంకా ఈ న్యూస్ ఫ్లో అంతా నిరంతరం ఎక్కువ అవుతా ఉంటుంది. ఒకప్పుడు కంపెనీ దివాలా దిత్తేనే ఎంప్లాయీస్ రోడ్డు మీదకి వచ్చేవాళ్ళు, ఇవాళ అవసరం లేదు. కంపెనీ బాగా లాభాలతో ఉన్నా సరే ఎంప్లాయీస్ బయట నెట్టేస్తా ఉన్నారు. పైగా వాళ్ళు నెట్టేసే కొద్ది కంపెనీ ప్రాఫిటబిలిటీ ఇంకా ఎక్కువ పెరిగి స్టాక్ రేట్లు ఇంకా బాగా పెరుగుతున్నాయి. కాబట్టి ముందు రోజులు ఇదే జరుగుతుంది. ఇప్పుడున్న మోడర్న్ సొసైటీలో ఏమవుతుందంటే ఎక్కువ శాతం మిషనరీ లేదా మ్యాన్ పవర్ తక్కువతో వర్క్ చేపిస్తున్నారు. ఇప్పుడు మీరు టెలిగ్రామ్ చూసారనుకోండి, అది 13 members ఎంప్లాయీస్, జస్ట్ 13. అంటే ట్విట్టర్ ఉందనుకోండి 3 లక్షల కోట్ల కంపెనీ, జస్ట్ 300 మంది ఎంప్లాయీస్. అలాగే ఎన్విడియా చూసారనుకోండి 4.5 trillion కంపెనీ, అది 30,000 మంది ఎంప్లాయీస్. అందుకని అవన్నీ ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్, మ్యాన్ పవర్ అవసరం లేదు. అందుకని రాను అంటే మిషన్స్ ఎక్కువ, మ్యాన్ పవర్ తక్కువ ఉంటుంది. అందుకని వీక్లీ 5 days కూడా దొరకవండి మనుషులకి, అందరికి జాబులు కావాలంటే. అది 2 days 3 days పెడితే తప్ప మిగతా వాళ్ళకి జాబులు దొరకవు. అందుకని ముందు రోజుల్లో మన గడ్డు కాలం ఎదుర్కోబోతున్నాం. కాబట్టి వయసు పెరిగే కొద్దీ అలర్ట్ ఎక్కువ ఉంచండి, సేవింగ్స్ పెంచుకుంటూ పోండి. ఇది ఒక్కటే మీ చేయగలిగింది. ఇన్కమ్ సోర్స్ పెంచుకోండి, నాలెడ్జ్ లేటెస్ట్ అప్డేట్ తగ్గట్టు ఉంచుకోండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. హాయ్, నేను మీ సుందర రామిరెడ్డి. ఈ వాలటిలిటీ మార్కెట్లో మనీ ఎలా మేక్ చేయాలని ఆలోచిస్తున్నారా? అంటే స్టాక్ మార్కెట్ బాగా బ్లీడ్ అవుతున్న ఈ టైంలో పోర్ట్ఫోలియోస్ అన్ని కూడా బ్లీడ్ అవుతున్నాయా? అండ్ ఈ వాలటిలిటీని ఎలా హ్యాండిల్ చేయాలి, లాంగ్ టర్మ్లో మంచి పోర్ట్ఫోలియో ఎలా బిల్డప్ చేయాలో ఆలోచిస్తున్నారా? అలాంటి వాళ్ళ కోసమే ఈ వెబినార్. రాబోయే ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ వెబినార్లో పార్టిసిపేట్ చేయండి. మీ నాలెడ్జ్ పెంచుకొని రిస్క్ని మినిమైజ్ చేసుకోండి. స్టాక్ మార్కెట్లో ఉన్న ఇలాంటి వాలటిలిటీని ఎలా హ్యాండిల్ చేయాలో తెలుసుకోండి. థ్యాంక్ యూ.